నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైన న్యాయ వివాదం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. ఇది పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించింది. ముఖ్యంగా హోంగార్డ్ల కోటా ఉంది కదా, దాని చుట్టూ నడుస్తున్న వివాదం అన్నమాట. మన దగ్గర హైకోర్టులో ఫైల్ అయిన కొన్ని రిట్ పిటిషన్ల వివరాలున్నాయి. WP నెంబర్ 22582025, ఇంకా కొన్ని సంబంధిత కేసులు. అవును. ఈ పత్రాలు చూస్తుంటే అసలు హోంగార్డ్లు కోర్టుకి ఎందుకు వెళ్లారు, వాళ్ల వాదనలేంటి, ఈ నియామక ప్రక్రియలో వచ్చిన చిక్కులేంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరేనా? తప్పకుండా. ఇది పైకి చూస్తే కేవలం కొన్ని ఉద్యోగాల భర్తీ వ్యవహారంలో అనిపించవచ్చు, కానీ దీని వెనుక కొన్ని కీలకమైన ప్రశ్నలు ఉన్నాయి. అంటే ప్రత్యేక కేటగిరీలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు వాటిని ఎలా అమలు చేయాలి, వాటి అసలు ఉద్దేశం దెబ్బతినకుండా ఎలా చూడాలి, ఇలాంటి పెద్ద చర్చకే ఈ పత్రాలు దారితీస్తున్నాయి. కరెక్టే. ముందుగా అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. అంటే 2022 నవంబర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది కదా. అవునవును, అది చాలా పెద్ద నోటిఫికేషన్. మొత్తం 6100 పోస్టులు. అందులో సివిల్ కానిస్టేబుల్స్ 3580, APSP కానిస్టేబుల్స్ 2520 ఉన్నాయి. ఓకే, మరి ఇందులో హోంగార్డ్ల ప్రస్తావన ఏంటి? వాళ్లకు ఏమైనా స్పెషల్ కోటా ఉందా? ఉంది, అదే అసలు పాయింట్. ఆ నోటిఫికేషన్ లోనే సివిల్ పోస్టులో 15%, APSP పోస్టులో ఏకంగా 25% హోంగార్డులకు రిజర్వ్ చేశారు. అబ్బా, 15%, 25% అంటే మొత్తం మీద దాదాపు ఎన్ని పోస్టులు వస్తాయి? సుమారుగా ఒక 1167 పోస్టులు అనుకోవచ్చు. అవన్నీ హోంగార్డులకే కేటాయించారనమాట. 1167, అది చాలా పెద్ద సంఖ్యే. అసలు ఇంత ప్రత్యేకంగా హోంగార్డులకు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? ఏంటి దాని వెనుక ఉన్న కారణం? దానికి లీగల్ బేసిస్ ఉంది. ఒకటి, ప్రభుత్వం 1999లో ఒక జీవో ఇచ్చింది, జీవో MS నంబర్ 374. దాని ప్రకారం హోంగార్డులను పోలీస్ కానిస్టేబుల్ పోస్టుకు ఒక ఫీడర్ కేటగిరీగా గుర్తించారు. ఫీడర్ కేటగిరీ అంటే కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి హోంగార్డుల నుంచి కూడా తీసుకోవచ్చని వాళ్ళు అర్హులన్నమాట. ఓకే, అర్థమైంది. అంతేకాదు, మళ్ళీ 2006లో ఇంకో జీవో వచ్చింది, జీవో MS 97. దాని ప్రకారం హోంగార్డులను ఒక ప్రత్యేక కేటగిరీ అంటే స్పెషల్ కేటగిరీగా కూడా గుర్తించారు. ఓ, ఫీడర్ కేటగిరీ, స్పెషల్ కేటగిరీ, ఈ 2 హోదాలు ఉన్నాయన్నమాట. అవును, ఈ 2 హోదాలే ఇప్పుడు ఈ లీగల్ ఇష్యూకి సెంటర్ పాయింట్ అయ్యాయి. ప్రభుత్వం ఇంత స్పష్టంగా ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు మరి సమస్య ఎక్కడొచ్చింది? ఎలా మొదలైంది? అసలు సమస్య మొదలైంది 2023 ఫిబ్రవరిలో ప్రిలిమినరీ పరీక్ష జరిగింది కదా. అవును. దాని రిజల్ట్స్ ప్రకటించినప్పుడు ఆ ఫలితాల్లో పరీక్ష రాసిన చాలా మంది హోంగార్డులను నాట్ క్వాలిఫైడ్ అని, అంటే అనర్హులుగా ప్రకటించారు. అయ్యో, ఎందుకని? మార్కులు సరిపోలేదా? అవును, అదే కారణం. కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, అంటే ఫ్రెష్ క్యాండిడేట్స్, అదే కట్ ఆఫ్ మార్కుల్ని హోంగార్డులు కూడా సాధించాలని రూల్ పెట్టారు. ఓ, అంటే ఫ్రెష్ అభ్యర్థులకు పెట్టిన స్టాండర్డ్సే వీళ్ళకి పెట్టేశారనమాట. ఎంత పెట్టారు ఆ మార్కులు? ఓపెన్ కేటగిరీకి అయితే 200కి 80 మార్కులు రావాలి, అంటే 40%. బీసీలకు 70 మార్కులు, అంటే 35%. SC ST ఎక్స్ సర్వీస్ మెన్ కు 60 మార్కులు, 30%. సరే, హోంగార్డులు వాళ్లకు స్పెషల్ కేటగిరీ ఉన్నప్పటికీ ఈ మార్కులు చాలా మంది తేలేకపోయారు. దాంతో వాళ్లను నెక్స్ట్ స్టేజ్ కు అనర్హులుగా ప్రకటించారు. ఇక్కడే పిటిషనర్లు అభ్యంతరం చెబుతున్నారు, కరెక్టా? వాళ్ళ పాయింట్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, వాళ్ళ వాదన చాలా క్లియర్ గా ఉంది. రిట్ పిటిషన్లలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అసలు ఒరిజినల్ నోటిఫికేషన్ లో గానీ లేదా సంబంధిత ఏపీ పోలీస్ రూల్స్ 1999లో గానీ ఎక్కడా కూడా హోంగార్డులు అనే ప్రత్యేక కేటగిరీ వాళ్ళు కూడా ఈ జనరల్ ఫ్రెష్ క్యాండిడేట్స్ కి పెట్టిన మినిమం మార్కులు తేవాలని స్పష్టంగా చెప్పలేదు అని. అంటే ఈ కట్ ఆఫ్ రూల్ మాకు వర్తిస్తుందని మాకు ముందే తెలియదు, నోటిఫికేషన్ లో క్లారిటీ లేదు అంటున్నారా? అవును, అసలు మమ్మల్ని స్పెషల్ కేటగిరీ అని మీరే అన్నారు కదా, మరి నియామక ప్రక్రియలో మమ్మల్ని ఫ్రెష్ క్యాండిడేట్స్ తో సమానంగా చూడటం ఏంటి? ఇది మాకిచ్చిన స్పెషల్ స్టేటస్ ని నీరుగార్చడమే కదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అది రాజ్యాంగ విరుద్ధం అని కూడా అంటున్నారు. ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాకే మాకు తెలిసింది మమ్మల్ని ఇలా ఫ్రెష్ వాళ్లతో పోలుస్తున్నారని.
అందుకే లేట్ అయినా సరే కోర్టుకు రావాల్సి వచ్చింది అని పిటిషన్లలో చెప్పారు. నోటిఫికేషన్లో స్పష్టత లేకపోవడం అనేది నిజంగా పెద్ద విషయమే. సరే, ఇది ప్రిలిమ్స్ దగ్గర, ఆ తర్వాత కూడా ఈ వివాదం కంటిన్యూ అయిందా? అయింది. కథ ఇక్కడతో ఆగలేదు. ప్రిలిమ్స్ లో క్వాలిఫై కాని కొందరు హోంగార్డులు హైకోర్టుకు వెళ్లారు కదా. అవును. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి వాళ్లను తర్వాతి దశకు అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎంటి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటికు హాజరవ్వడానికి పర్మిషన్ ఇచ్చింది. ఆ ఫిజికల్ టెస్ట్లు అంటే పరుగు పందాలు, లాంగ్ జంప్ ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడైనా సవ్యంగా జరిగిందా? అక్కడ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయిందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. పీఈటీలో ముఖ్యంగా 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు ఉంటాయి. ఓ, అక్కడేం జరిగింది? వాళ్ళు చెప్పేదాన్ని బట్టి 1600 మీటర్ల పరుగు అలాగే 100 మీటర్ల పరుగులో కూడా చిన్న వయసులో ఉండి బాగా ఫిట్ గా ఉండే ఫ్రెష్ క్యాండిడేట్స్ కి పెట్టిన టైం లిమిట్స్ ఏవైతే ఉన్నాయో అవే కఠినమైన టైమింగ్స్ హోంగార్డులు కూడా మీట్ అవ్వాలని ఒత్తిడి చేశారట. అంటే వయసులో తేడా, సర్వీస్ అనుభవంలో తేడా ఉన్నా కూడా అందరికీ ఒకే టైం టార్గెట్ పెట్టారా? సీరియస్ గా? అదే వాళ్ళ మెయిన్ కంప్లైంట్. ఉదాహరణకు 1600 మీటర్ల పరుగు 4 రౌండ్లు వేయాలి కదా, అది వాళ్ళు పూర్తి చేసినా సరే నిర్దేశించిన సమయం కన్నా కొన్ని సెకండ్లు ఎక్కువైతే చాలు, నాట్ క్వాలిఫైడ్ అని పక్కన పెట్టేశారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరే, ఇది నిజంగా వాళ్ళ వాదనకు బలం. క్రైటీరియా కూడా మా కేటగిరీకి, మా ఏజ్ కి, మా ఎక్స్పీరియన్స్ కి తగ్గట్టుగా ప్రాక్టికల్ గా ఉండాలి కదా అని వాళ్ళ ప్రశ్న. ఫ్రెష్ వాళ్లతో సమానంగా చూడటం వల్ల మాకు అన్యాయం జరుగుతోంది అని వాదిస్తున్నారు. మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి? మొత్తం ప్రాసెస్ ఆపేయమంటున్నారా లేక ఏమైనా మార్పులు కోరుతున్నారా? లేదు, వాళ్ళు మొత్తం రిక్రూట్మెంట్ రద్దు చేయమనో పరీక్షల నుంచి మినహాయించి ఇవ్వమనో అడగట్లేదు. వాళ్ళ డిమాండ్స్ చాలా స్పెసిఫిక్ గా ఉన్నాయి. ఓ, అవేంటో చెప్పండి కొంచెం. ప్రధానంగా వాళ్లకు కేటాయించిన ఆ 1167 పోస్టులు ఉన్నాయి కదా, ఉన్నాయి. ఆ పోస్టుల భర్తీ విషయంలో వాళ్ళ సర్వీస్ అనుభవాన్ని, వాళ్లకు ప్రభుత్వం ఇచ్చిన ఆ ప్రత్యేక కేటగిరీ హోదాను దృష్టిలో పెట్టుకుని మాకంటూ ఒక సపరేట్ సెలక్షన్ ప్రొసీజర్ పెట్టండి అని అడుగుతున్నారు. సపరేట్ ప్రొసీజర్ అంటే అందులో ఏమేమి ఉండాలని? అంటే ప్రిలిమినరీ పరీక్ష, ఫైనల్ రాత పరీక్ష, వీటికి మాకు సపరేట్ కట్ ఆఫ్ మార్కులు పెట్టండి అంటున్నారు. ఫ్రెష్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ తో సంబంధం లేకుండా హోంగార్డులోనే పోటీ ఆధారంగా ఆ కట్ ఆఫ్ ఉండాలని వాళ్ళ వాదన. ఓకే, రాత పరీక్షలకు సపరేట్ కట్ ఆఫ్. మరి ఫిజికల్ టెస్ట్ల సంగతి? అవును, దానికి కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో ఈవెంట్స్ కి, ముఖ్యంగా ఈ రన్నింగ్ ఈవెంట్స్ కి మా వయసు అనుభవాన్ని బట్టి మాకు సపరేట్ టైం లిమిట్స్ ఉండాలని కోరుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా ఏమైనా అడుగుతున్నారా? ఇంకో కీలకమైన డిమాండ్ ఉంది. అది మెరిట్ లిస్ట్ తయారీ గురించి. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ తయారు చేసేటప్పుడు హోంగార్డుల కోటా పోస్టుల కోసం హోంగార్డ్ అభ్యర్థుల్లోనే వాళ్ళ టాలెంట్ బట్టి, అంటే ఇంటర్ సెమెరిట్ అంటారు కదా. అవును, ఇంటర్ సెమెరిట్ ప్రకారం వాళ్ళ మార్కుల అవరోహణ క్రమంలో అంటే డిసెండింగ్ ఆర్డర్ లో మెరిట్ లిస్ట్ తయారు చేయాలి అని కోరుతున్నారు. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళ మార్కులతో మా మార్కుల్ని కలపొద్దు, పోల్చొద్దు అంటున్నారా? ఖచ్చితంగా. మాకిచ్చిన కోటాని మా కేటగిరీలో అర్హులైన వాళ్లతోనే మాలో ఉన్న పోటీ ఆధారంగా నింపాలి. అంతేగాని ఫ్రెష్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్లు పెట్టి అర్హులు లేరని ఆ పోస్టుల్ని ఖాళీగా ఉంచడం గానీ వేరే వాళ్ళకి ఇవ్వడం గానీ సరికాదు అనేది వాళ్ళ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. ఇంకో పాయింట్ కూడా చెప్పారు కదా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ గురించి. అదేంటి? అవును, అది కూడా పిటిషన్లలో మెన్షన్ చేశారు. జనరల్ గా గవర్నమెంట్ జాబ్స్ లో కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఉంటాయి కదా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దాన్ని రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటారు. అయితే హోంగార్డులను మొదటిసారి సర్వీస్ లోకి తీసుకునేటప్పుడు ఈ ROR అప్లై చేయరు. మరి ఇప్పుడు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో హోంగార్డ్ కోటాకు ROR పెడితే వచ్చే సమస్య ఏంటి? వాళ్ళ వాదన ఏంటంటే ఇప్పుడు ఈ 1167 హోంగార్డ్ కోటా పోస్టులకు కూడా ROR వర్తింపజేస్తే కొన్ని రోస్టర్ పాయింట్స్ కి, అంటే ఫలానా కులానికి కేటాయించిన పోస్టుకు ఆ కులంలో తగినన్ని మార్కులు తెచ్చుకున్న హోంగార్డులు లేకపోవచ్చు. ఉదాహరణకి ఒక పోస్టు ఎస్టీ మహిళకు రిజర్వ్ అయిందనుకోండి, కానీ ఆ కట్ ఆఫ్ మార్కులు సాధించిన ఎస్టీ మహిళా హోంగార్డ్ ఎవరూ లేకపోతే ఆ పోస్టు ఖాళీగా ఉండిపోతుంది.
ఓహో, అంటే ఆర్ఓఆర్ పెట్టడం వల్ల హోంగార్డులకు కేటాయించిన పోస్టులు కూడా సరిగా భర్తీ కాకుండా మిగిలిపోయే ప్రమాదం ఉందంటున్నారా? అవును, ఇది కూడా అసలు హోంగార్డులకు స్పెషల్ కేటగిరీ ఇవ్వడంలోని ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది కదా. కాబట్టి మా కోటాకు ఆర్ఓఆర్ అప్లికేషన్ పైన కూడా ఆలోచించండి, లేదా మినహాయింపు ఇవ్వండి అని కోరుతున్నారు. బాబోయ్, వాళ్ళ డిమాండ్లు వాదనలు చాలానే ఉన్నాయి. మరి అసలు ప్రభుత్వం ఇలా చేయగలదా? రిక్రూట్మెంట్ ప్రాసెస్ మధ్యలో ఇలా రూల్స్ మార్చడం, స్టాండర్డ్స్ తగ్గించడం చట్ట ప్రకారం ఓకేనా? దీనికి కూడా వాళ్ళు పిటిషన్లలో ఒక దారి సూచిస్తున్నారు. ప్రభుత్వం అనుకుంటే ఇది సాధ్యమే అని, దానికి అవసరమైన పవర్స్ కూడా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఏ పవర్స్ గురించి చెప్తున్నారు? ఒకటి, అసలు ఇచ్చిన నోటిఫికేషన్లోనే పారా 33(x) కింద అవసరమైతే రూల్స్ మార్చే అధికారం రిక్రూట్మెంట్ బోర్డుకు ఉందని చెప్పిన విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. ఓకే, నోటిఫికేషన్ లోనే క్లాజ్ ఉంది. ఇంకా ముఖ్యంగా సర్వీస్ రూల్స్ విషయంలో ప్రభుత్వానికి ఉన్న ఒక కీలకమైన అధికారం గురించి చెప్తున్నారు. అదే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996లోని రూల్ 31. రూల్ 31 అదేంటి? ఆ రూల్ ప్రకారం ప్రభుత్వానికి పవర్ ఆఫ్ రిలాక్సేషన్ అంటే సడలింపు అధికారం ఉంది. పవర్ ఆఫ్ రిలాక్సేషన్ అంటే ఏదైనా రూల్ ని అప్లై చేయడం వల్ల ఒక నిర్దిష్ట గ్రూప్ కి గాని వ్యక్తికి గాని అనవసరమైన కష్టం అంటే అన్డ్యూ హార్డ్షిప్ కలుగుతోందని ప్రభుత్వం ఫీల్ అయితే జస్ట్ అండ్ ఈక్విటబుల్ గా అంటే న్యాయంగా సమానంగా ఉండడం కోసం ఆ రూల్ ని సడలించే పవర్ ప్రభుత్వానికి ఉంటుందని ఈ రూల్ చెప్తోంది. హోంగార్డుల విషయంలో ఈ పవర్ వాడమని వాళ్ళు కోరుతున్నారు. ఇలాంటి పవర్స్ వాడకంపై గతంలో కోర్టులు ఏమైనా చెప్పాయి. పిటిషనర్లు వాళ్ళ ఆర్గ్యుమెంట్ కి సపోర్ట్ గా సుప్రీంకోర్టు పాత జడ్జ్మెంట్స్ ని కూడా కోట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వర్సెస్ డి జనార్దనరావు కేస్, ఎం వెంకటేశ్వర్లు వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కేస్ ఇలాంటివి చూపిస్తూ ప్రభుత్వానికి ఉన్న ఈ రిలాక్సేషన్ పవర్ ని వాడుకోవచ్చు అని వాదిస్తున్నారు. అయితే ఈ రిలాక్సేషన్ అనేది ఒకరిద్దరికి ఇస్తే ఫేవరెటిజం అవుతుంది కదా? అక్కడే వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. మేము అడుగుతున్న ఈ సడలింపులు ఏ ఒక్క హోంగార్డుకో బెనిఫిట్ ఇవ్వడానికి కాదు, ఇది మొత్తం హోంగార్డుల వర్గానికి అంటే క్లాస్ ఆఫ్ పర్సన్స్ కి వర్తిస్తుంది. కాబట్టి ఇందులో ఎలాంటి ఆర్బిట్రరీనెస్ అంటే ఏకపక్ష ధోరణి గాని ఫేవరెటిజం గాని ఉండదు అని వాదిస్తున్నారు. వాళ్ళు ఎలాంటి సడలింపులు అడగట్లేదని కూడా చెప్పారు కదా? అవును, అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మేము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో గాని, ఏజ్ లిమిట్ లో గాని, లేదా హైట్, చెస్ట్ లాంటి ఫిజికల్ స్టాండర్డ్స్ లో గాని ఎలాంటి రిలాక్సేషన్ అడగట్లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి ఏం అడుగుతున్నారు? వాళ్ళు అడుగుతున్నదల్లా కేవలం సెలక్షన్ కి సంబంధించిన టెస్టుల స్టాండర్డ్స్ లో అంటే రిటన్ టెస్ట్ కట్ ఆఫ్ మార్కులు, ఫిజికల్ టెస్ట్ టైమింగ్స్ వీటిలో మాత్రమే మా స్పెషల్ స్టేటస్, మా ఎక్స్పీరియన్స్ పరిగణలోకి తీసుకుని మాకు వేరే స్టాండర్డ్స్ పెట్టండి అని. ఒకవేళ ప్రభుత్వం వీళ్ల వాదన విని హోంగార్డులకు ఇలా సపరేట్ స్టాండర్డ్స్ పెడితే మిగిలిన వాళ్ల సంగతేంటి? అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అభ్యర్థులపై ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? వాళ్ళ అవకాశాలు తగ్గుతాయా? పిటిషనర్ల వాదన ప్రకారం దీనివల్ల డైరెక్ట్ రిక్రూట్మెంట్ అభ్యర్థులపై ఎలాంటి నెగటివ్ ఇంపాక్ట్ ఉండదు, వాళ్ళ అవకాశాలకు నష్టం జరగదు. ఎందుకంటే హోంగార్డులకు కేటాయించిన ఆ 1167 పోస్టులు వాళ్ళ కోటాకు చెందినవి. మిగిలిన దాదాపు 4933 పోస్టులు అవి పూర్తిగా ఓపెన్ కాంపిటీషన్, వేరే రిజర్వేషన్ల కింద డైరెక్ట్ అభ్యర్థులకే వెళ్తాయి. మేము మాకు ఇచ్చిన కోటాలోనే మాకు న్యాయమైన రూల్స్ అడుగుతున్నాం తప్ప వేరే వాళ్ళ కోటాలకు మేము రావట్లేదు అని వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. ఓకే, చివరిగా వాళ్ళ వాదనలన్నిటి సారాంశం ఏంటి? వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? సమానంగా పోటీ పడమనడం కరెక్ట్ కాదు అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఆ స్పెషల్ కేటగిరీ, ఆ రిజర్వేషన్ అనేది కేవలం పేపర్ మీద ఉంటుంది తప్ప ఆచరణలో దాని అసలు ఉద్దేశం నెరవేరదు. అది జస్ట్ ఒక ఐవాష్ లా, కంటి దుడుపు చర్యలా మిగిలిపోతుంది తప్ప నిజమైన బెనిఫిట్ రాదు అని వాళ్ళ ఆవేదన. గతంలో ఇలాంటి విషయాల్లో కోర్టులు ఏమైనా చెప్పిన సందర్భాలున్నాయా? ఉన్నాయని పిటిషనర్లు గుర్తు చేస్తున్నారు. పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏపీఏటి, ఇప్పుడున్న ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఇంకా హైకోర్టు కూడా చాలా కేసుల్లో, ఉదాహరణకు WP నంబర్ 114220116 అని ఒక కేసుని కోర్టు చేశారు. ఇలాంటి స్పెషల్ కేటగిరీల విషయంలో కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాయని అంటున్నారు. ఏం చెప్పాయా గైడ్ లైన్స్? అవేమిటంటే స్పెషల్ కేటగిరీ వాళ్లను జనరల్ క్యాండిడేట్స్ తో కలపకూడదు, వాళ్లకు కేటాయించిన కోటాను వాళ్లలోనే ఉన్న మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాలి అని పాత తీర్పులు స్పష్టం చేశాయని వాళ్ళు గుర్తు చేస్తున్నారు.
కాబట్టి ఈ మొత్తం చర్చను ముగిస్తే మనం ఏమర్థం చేసుకోవాలి? ఇది చాలా యాంగిల్స్ నుంచి చూడాల్సిన ఇష్యూలా ఉంది. అవును, ఒకవైపు చూస్తే గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి అనే వాదన. దానికోసం అందరికీ ఒకే స్టాండర్డ్ టెస్ట్, ఒకే స్టాండర్డ్ క్రైటీరియా ఉండాలనుకుంటారు. ఇది మెరిట్ ని ఎంకరేజ్ చేస్తుందని ఒక వ్యూ. మరోవైపు హోంగార్డ్ల వాదన, మాకున్న స్పెషల్ సర్కమ్స్టాన్సెస్, మేము డిపార్ట్మెంట్ కి ఇన్నేళ్లు చేసిన సర్వీస్, మాకు చట్టం ఇచ్చిన స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఇవన్నీ కన్సిడర్ చేయాలి అంటున్నారు. మా కోసం కేటాయించిన కోటాలో అయినా సరే మాకు ఫెయిర్ గా, ప్రాక్టికల్ గా ఉండే సెలక్షన్ ప్రొసీజర్ ఉండాలి అని అడుగుతున్నారు. అందరినీ ఒకే ఘాటన కడితే మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళ ఆవేదన. సరిగ్గా చెప్పారు. ఈ కేసు కేవలం ఆ 1167 పోస్టుల గొడవ మాత్రమే కాదు, ఇది ఇంకాస్త లోతైన ఫండమెంటల్ క్వశ్చన్స్ ని మన ముందు పెడుతోంది. ఎలాంటి ప్రశ్నలు? రిజర్వేషన్లు, స్పెషల్ కేటగిరీలు ఎందుకు పెడతాం? వాటి వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని ఆచరణలో ఎలా ఎఫెక్టివ్ గా, నిజాయితీగా అమలు చేయాలి? సమాన అవకాశాలు అంటే గుడ్డిగా అందరికీ ఒకే పరీక్ష, ఒకే కొలబద్ద పెట్టడమా? లేకపోతే ఆయా గ్రూప్స్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ స్పెషాలిటీస్, ఎక్స్పీరియన్స్, అవసరాలను గుర్తించి వాళ్లకు సూటబుల్ అయ్యేలా మీనింగ్ఫుల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడమా? ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా? ఇది అసలు ప్రశ్న. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఈ కేసులో హైకోర్టు ఏం చెప్తుందో చూడాలి. ఆ జడ్జిమెంట్ భవిష్యత్తులో ఇలాంటి స్పెషల్ కేటగిరీ రిక్రూట్మెంట్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, వినేవాళ్లు కూడా ఆలోచించాల్సిన ఒక ప్రశ్న మిగిలింది. ఒక సిస్టమ్ స్టాండర్డ్ టెస్టుల ద్వారా అందరినీ ఒకే లెవెల్ కి తేవాలనే ప్రయత్నానికి, ఇంకోవైపు హోంగార్డ్ల లాంటి గ్రూప్స్ కి ఉన్న ప్రత్యేక అనుభవాన్ని, వాళ్ళ అవసరం